8వ వారం వెంకటేశ్వర స్వామి పూజ. మా పూజ గదిలో నేను ఏదో పీఠకం పెట్టేసి అలా పెద్దగా ఏం చేయలేదండి. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని చేశాను. తర్వాత 8వ వారం అయ్యేటప్పటికి స్వామి వచ్చేసారు నా దగ్గరికి. ఇదిగోండి స్వామివారు. ఎలా అంటే 6 వారాలు అసలు ఎక్కడా గ్యాప్ లేకుండా నాకు 6 వారాలు జరిగిపోయింది. అంటే పీరియడ్స్ ఆగిపోయినాయి అనమాట. తర్వాత ఒక 1 వీక్ వచ్చేసి పీరియడ్స్ వచ్చినాయి. అదైతే 8th వీక్ అనమాట. ఇది 7th వీక్ అయ్యాక తిరుపతి దర్శనానికి వెళ్ళాము. దర్శనం కూడా బాగా జరిగింది. నేను ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి వెంకటేశ్వర స్వామి వారిని నేను తెచ్చుకోవాలి, ఓకే అవుతే చూద్దాం, స్వామివారు రావాలనుకుంటే వస్తారు నా దగ్గరికి, అయితే కంపల్సరీ తెచ్చుకుందాము అని అనుకున్నాను. అలాగే స్వామివారు ఏదో నేను పిలిస్తే వస్తున్నా అమ్మ అన్నట్టు వెంటనే వచ్చేసారండి. ఒక్క షాప్ తిరిగాను అనుకుంటా, ఒకటో రెండో అంతే. లేదు, వెళ్ళింది షాప్లోనే అడిగి తీసేసుకున్నాను. ఇన్స్టాలో చూసి అబ్బా నేను తీసుకోవాలి, నాకు బాగా నచ్చారు, స్వామివారు వస్తే బాగుండు మా ఇంటికి అనుకున్నాను. అలాగే స్వామివారు నేను అనుకోగానే వచ్చేసాను నా దగ్గరికి. చూడండి ఎంత బాగున్నారు. ఈ 7 వారాలు కూడా నేను చాలా సింపుల్గానే చేశానండి. దీపాలు పెట్టుకున్నాను. ఇంట్లో దీపారాధన కంపల్సరీ చేసుకోవాలి కదా, అలా దీపారాధన చేసుకున్నాను. 7 దీపాలు పెట్టాను. కొబ్బరికాయ కొట్టుకుని పళ్ళు కానీ లేకపోతే ఈరోజు 8వ వారం కదా, కొంచెం ఇంట్లో స్వీట్స్ ఏమి వేయాలని అవన్నీ చేసి పెట్టేశాను అనమాట. అంతే. ఇలాగే చేయాలని పద్ధతి ఉంది, కానీ నాకు మనసుకి ఎలా అనిపించిందో నా ఓపిక స్వామివారికి తెలుసు, అలాగే నా పరిస్థితి తెలుసు. అందుకని నాకు నచ్చిన రీతిగా నేను చేసుకున్నాను. మనం మనస్ఫూర్తిగా ఎలా చేసినా స్వామివారు స్వీకరిస్తారు, అలాగే మనతో మాట్లాడతారు కూడా అని అనిపించింది నాతోటి. తిరుపతి సడన్గా అనుకుని వెళ్ళాము, సడన్గా స్వామివారిని తెచ్చుకున్నాను. నిజంగా స్వామి దయ అండి. నాకు ఇది 2వసారి చేయడం. ఫస్ట్ సారి మా వారు చేశారు, ఇది నేను 2వసారి నేను చేసుకున్నాను అనమాట. 8 వారాల స్వామివారి దైవాలు చక్కగా జరిగింది. అలాగే నేను అనుకున్నది కూడా తొందరగా జరిపించేస్తారని నమ్మకం ఉంది. ఫస్ట్ టైం చేసినప్పుడు జరిగిపోయింది 7 వారాలు అయిన తర్వాత. అలాగే ఈసారి కూడా స్వామివారు నా మాట ఆలకిచ్చారు, నా కోరిక ఆయన విన్నారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఇలా నియమాలు అలా నియమాలని పెట్టుకోకుండా శ్రద్ధగా శుద్ధిగా స్వామివారి మనసులో తలుచుకుంటూ ఇలా దీపాలు